రెడ్డి గారు మీరు చెప్పాలి, ఎక్కడెక్కడో జరిగిన నేరస్తులను ఎక్కడికో వెళ్ళి పట్టుకుంటున్న పోలీసులు, తెలంగాణ పోలీసులు బండి భగీరథను పట్టుకోలేకపోతున్నారా అనేది ఒక విమర్శ ప్రధానంగా మీ మీద వస్తుంది. దీనికి ఏం చెప్తారు రావల్ రెడ్డి గారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఏదైతే బండి భగీరథ ఇష్యూ విషయంలో ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే డీజీపీతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దాని మీద సీరియస్ గా కాషన్ ఇవ్వడం, ఈ కేసును ఎట్లయినా చేయండి అని చెప్పడం, దాని మీద ఇమ్మీడియట్ గా ఒక సిట్టు వేయడం, సిట్టు ద్వారా 5 బృందాలు వెళ్ళడం, ఇవన్నీ అంటే అమ్మాయి తల్లిదండ్రులను కానీ అబ్బాయి వర్షన్లో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పోలీసు ప్రక్రియలో ఉంది, అది కోర్టు పరిధిలో కూడా ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్న దాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవద్దనేది చాలా లీగల్ విషయం అనేది మర్చిపోతున్నారు. అంటే మీరు రవల్ గారు మీరు చేతులు ఎత్తేసారు కాబట్టి మేము చేతుల్లోకి తీసుకున్నాం అనేది వాళ్ళ వెర్షన్. అంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, అందుకే మేము చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది అనేది. కళ్యాణ్ గారు, ఎక్కడ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టుగా ఎక్కడ కనబడుతుంది? ఈ రోజు కూడా కోర్టులో విచారణ ఉంది. అంటే డే బై డే చేయాల్సిన, స్టెప్ బై స్టెప్ చేయాల్సిన పనులు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా బాధితురాలికి అన్యాయం జరగకూడదు అనేదే మా వర్షన్. బాధితురాలికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేది. కానీ వీళ్ళు పోక్సో చట్టాన్ని అధిగమించి ఏదైతే మైనర్ బాలిక వీడియోలు గాని ఫొటోస్ గాని, వీళ్ళ ఒక ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ అధికారికి ఏ రకంగా లీగల్ గా ప్రొసీడ్ కావాలి, ఏ రకంగా రివీల్ చేయాలి ఫొటోస్, ఏ రకంగా వీడియోస్ రిలీజ్ చేయాలనే విషయం తెలియకపోవడం బాధాకరం. ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది యావత్తు తెలంగాణ మహిళా మనులు ఎదుర్కొంటున్న సమస్య. దీన్ని ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయంలో ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ముందుకెళ్లాలి తప్ప ఏదో ద్వేష భావాలు పెంపొందించుకొని ఏదో బాహాబాహికి దిగి ఇప్పటికిప్పుడు తేల్చాల్సిన విషయం కాదు. ఖచ్చితంగా మేము బాధితురాలి పక్షాన ఉన్నామని మేము ఇప్పటికి కూడా క్లారిటీగా చెప్తున్నాము. 100% సాయి భగీరథ తప్పు ఉంటేనే బండి సంజయ్ గారు ఎందుకు ఒక కొడుకు కనిపించకపోతే ఒక తండ్రి హృదయం అల్లాడిపోతుంది. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాన్న నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చేసే, నేను చూసుకుంటా అని చెప్తాడు. కానీ అలా చెప్పకుండా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన కొడుకు కనిపించకుండా పోతే కూడా ఏ మాత్రం అయోమయం మొహంలో కనిపించకుండా కేవలము ఇంకా వాళ్ళేదో ఏమంటారు శ్రీరామచంద్ర అంశంలో పుట్టినట్టుగా ఏదైతే ఏక్తా యాత్రలో మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే ఇది ఏ రకంగా అంటే ఒక దేవతల కుటుంబము, ఆ దేవతల కుటుంబం మీద ఈ రోజు నిందలు వేస్తున్నారనే రీతిలో ఈ రోజు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఆ విషయాలను మీకు ఖండిస్తున్నాం. 100% బాధితురాలు పక్షాన ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ రోజు ఈ కేసులో నిష్పాక్షికంగా విచారణ జరుగుతుందా? ఖచ్చితంగా పోలీసులు కేంద్ర మంత్రి అయినా కూడా పోలీసుల విచారణ సవ్యంగా జరుగుతుందని మీరు హామీ ఇవ్వగలుగుతారా? ప్రభుత్వం సమయంలో పోలీస్ స్టేషన్ లో నేను మాకేమక్కర్నండి, మాకేమవసరం అండి, మాకేమవసరం? మీరే చర్య తీసుకొని ఉంటే, మీరే 2-3 సంవత్సరాలు పడే శిక్షను ఇప్పుడు 20 సంవత్సరాలు పడే విధంగా కేసు సెక్షన్లను మార్చిల్లని ఒక విషయం తెలుసుకోవాలి. అంటే అదే అక్కడే వస్తుంది రవల్ రెడ్డి గారు, అక్కడే వస్తుంది. ముందు 5 ఏళ్ల లోపున్న సెక్షన్లు పెట్టిన పోలీసులు ఆ తర్వాత 20 ఏళ్ల పైగా శిక్ష పడే సెక్షన్లు మార్చారంటే అంటే ముందు ఒత్తిడికి గురయ్యారా, తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ ఒత్తిడితో బయటకు వచ్చి కరెక్ట్ గా డీల్ చేస్తారా? ఇలాంటి విమర్శలు వస్తున్నాయి కదా. చట్టం ప్రకారం ఎవరైనా బాధితులు వెళ్తే 0 అవర్ లో కేసు ఫైల్ చేసినప్పుడు ఏదైతే సెక్షన్స్ పెడతారో ఆ 11-12 సెక్షన్ ప్రకారం 2-3 సంవత్సరాల శిక్ష ఉంటది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సెక్షన్స్ మార్చే అవకాశం ఉంటది. ఏదైతే 5th and 6th సెక్షన్స్ ప్రకారము ఏదైతే 20 years ప్రిజన్ లేదా లైఫ్ లాంగ్ ప్రిజన్ అనేది సెక్షన్స్ చేంజ్ చేసే అవకాశం ఉంటది. 0 అవర్ లో పెట్టిన సెక్షన్ లాగా ఉండాలి. ఇన్వెస్టిగేషన్ కళ్యాణ్ గారు చెప్పండి, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సెక్షన్స్ మార్చినట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇది ప్రభుత్వము ఎవరు ఆడబిడ్డలైనా ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ఏదైతే దిశ విషయంలో గానీ లేకపోతే వరంగల్లో 16 నెలల బాలిక మీద జరిగిన విషయంలో గానీ, సింగరేణి కాల్దీస్ లో 5 సంవత్సరాల బాలిక మీద జరిగిన అత్యాచారాల విషయంలో గానీ, ఆ రోజు ఏదైతే మహిళా మంత్రిగా ఉన్న కనీసం మహిళా మంత్రులు గానీ మహిళా కమిషన్ కూడా స్పందించలేదు. ఈ రోజు మా చైల్డ్ కమిషన్ స్పందించింది.
మా చైల్డ్ ఏది కమిషన్ ఇప్పుడు- స్పందించి ఏది దీన్ని ఇప్పుడు సుమోటోగా చర్యలేని రికార్డ్ చేసుకొని కేంద్ర మంత్రి 100% కొడుకైనా, కోర్టుకు రెఫర్ కేంద్ర చేశారు. మంత్రి ఈ రోజు కొడుకైనా, తప్పు బండి ఎవరు సంజయ్ చేసినా కొడుకైనా, 100% కళ్యాణ్ శిక్షార్హులే అనే గారు, విషయంలో కళ్యాణ్ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారు డీజీపీతో చెప్పారు, డీజీపీ గారు ఒక సిట్ ఏర్పాటు చేశారు. దాని విషయంలో నిష్పక్షపాతంగా ఈ రోజు Right. విచారణ జరుగుతుంది. Right. కేంద్ర శాఖ మంత్రి అయినా పర్వాలేదు, ఆఖరికి రాష్ట్రంలో ఏ మంత్రి కొడుకైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిన Right. అవసరం Right. ఉంటుంది. Right. Right. దీనిలో సుమిత్రా భాగంగా గారు. ఈరోజు